ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంకులో ఫ్రెష్ డిపాజిట్స్ గానీ క్రెడిట్ లావాదేవీలు గానీ ఫండ్ ట్రాన్స్ఫర్స్ గానీ చేయడానికి వీల్లేదంటూ ఆర్బీఐ నిషేధం విధించింది. పేటీఎం యూజర్స్ లో ఎంత టెన్షన్ కనిపిస్తోందో పేటీఎం స్టాక్స్ కూడా అదే విధంగా పతనమైపోతున్నాయి. 9600 కోట్ల రూపాయల ఇన్వెస్టర్స్ పెట్టుబడులు ఆర్బీఐ నిర్ణయంతో ఆవిరైపోయాయి. బుధవారం జనవరి 31న ఆర్బీఐ ఈ నిషేధాన్ని విధించింది. ఆ రోజు పేటీఎం స్టాక్ ప్రైస్ ఎంత ఉందంటే 771 రూపాయలు ఉంది. కానీ ఈ రోజు ఫిబ్రవరి 2న 487కి పడిపోయింది. ఇది మరింతగా పడిపోయే అవకాశం ఉంది. ఆర్బీఐ పేటీఎం పై ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? అనేక అంశాల్లో ఉల్లంఘనలు జరిగినట్టుగా గుర్తించారు. రెగ్యులేటరీ నామ్స్ ని పట్టించుకోలేదు, మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించిన నామ్స్ ని పాటించలేదని తేలింది. అంతేకాదు ఆర్బీఐ పదే హెచ్చరించింది, వాటిని పేటీఎం పట్టించుకోలేదు. మార్చి 2022లో కూడా ఇలానే ఫ్రెష్ డిపాజిట్స్ తీసుకోవద్దు అంటూ ఆర్బీఐ బ్యాన్ విధించింది. ఇలా పలుసార్లు హెచ్చరించిన పేటీఎం పట్టించుకోకపోవడంతో ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆర్బీఐ ఒక సిస్టమ్ ఆడిట్ నిర్వహించినప్పుడు పేటీఎం లో కనీసం కేవైసీ సంబంధించి ప్రాసెస్ అంతా కూడా తప్పులు తడకగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నో యూ కస్టమర్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది సరిగా జరగలేదు, ప్రాపర్ వెరిఫికేషన్ లేదనే విషయం తేలింది. ఆన్ బోర్డింగ్ క్లయింట్స్ అంటే కొత్తగా క్లయింట్స్ ని మీరు యాడ్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేదు, కేవైసీ సరిగా లేదు అని ల్యాప్సెస్ ఉన్నట్టుగా కనిపించాయి. అంతేకాదు చాలా పెద్ద మొత్తాల్లో జరిగిన లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఆ ఫండ్స్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ఫండ్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పేటీఎం దగ్గర లేకపోవడం, అంతేకాదు ఆ మర్చెంట్స్ ని ఇంకా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి అని అలౌ చేయటం, ఇలాంటివన్నీ కూడా రీజన్స్ గా మారాయి. ఒకవేళ విత్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ లోనే మీరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది చాలా నీడెడ్. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంది. ఎందుకంటే డూబియస్ ఫండ్స్ లైక్ అంటే ఫ్రాడ్ అమౌంట్, ఫ్రాడ్ మనీ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండేందుకు ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది ఉండాలి అని ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తున్నాయి. సో పేటీఎం ఇవన్నీ పాటించకపోవడంతో ఇంత పెద్ద కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పేటీఎం యాప్ అయితే పనిచేస్తుంది, అందులో యూపీఐ స్కాన్ చేసుకోవచ్చు, మీరు పేమెంట్స్ ని కంటిన్యూ చేయొచ్చు. పేటీఎం పేమెంట్ బ్యాంకులో మాత్రం లావాదేవీలపై నిషేధం విధించింది ఆర్బీఐ. అందులో వాలెట్స్ కి మీరు టాప్అప్ చేయలేరు.